వాలి దుందుబి. పూర్వకాలమందు దుందుబి అనే రాక్షసుడు ఉండేవాడు. వానిది ఎనుబోతు స్వరూపము. దుందుబికి దెబ్బలాట అంటే సరదా. అందుచేత ఎల్లప్పుడూ ఎవరితో కయ్యానికి కాలు దువ్వటమా అని ఆలోచిస్తూ ఉండేవాడు. ఒకనాడు వాడు సముద్రుని వద్దకు పోయి, సాగర మహారాజా, పంచభూతాలలోనూ ఒకడవైన నీవు మహాగంభీరుడవని గర్విస్తూ ఉంటావే. నిజంగా నీవు వీరుడవైతే నాతో యుద్ధం చేసి నన్ను జయించు చూద్దాం అంటూ సవాలు చేశాడు. అందుకు సముద్రుడు, నీతో యుద్ధం చేయడానికి నాకు తీరిక లేదు, తగిన సామర్థ్యమూ లేదు. హిమవంతుని వద్దకు వెళ్ళావంటే నీ కోరిక తీరుతుంది అని చెప్పాడు. దుందుబి వెంటనే హిమవంతుని దగ్గరికి పోయి నోటి మాటలతో యుద్ధానికి రమ్మనడం వీరలక్షణం కాదని తలచి కొమ్ములతో శిఖరాలను పొడవజొచ్చాడు. కొన శిఖరం మీదున్న హిమవంతుడు ఇది చూచి, ఎందుకయ్యా ఇలా నన్ను కొమ్ములతో కొమ్ముతున్నావు? నీ ఉద్దేశమేమిటి అని అడిగేసరికి, నీవు మహావీరుడవని సముద్రుడు చెప్పాడు. పౌరుషముంటే నాతో యుద్ధం చేసి గెలువు అంటూ తొడకొట్టాడు దుందుబి. అప్పుడు హిమవంతుడు వానితో, అయ్యో సముద్రుడు పొరపడ్డాడు. నేను వీరుడనన్న మాట నిజమే, కానీ నిన్ను ఎదిరించలేను. తారతమ్యం తెలుసుకోకుండా దుడుంగుమని గాలం వేసేవాణ్ణి కాను నేను. ఇంతకు నీతో యుద్ధం చేస్తూ కూర్చోవడానికి నాకు తీరిక లేదు. ఏమి అంటే, అనేక మంది మునులు నా సాన్నిధ్యాన్ని చేరి నన్ను ఆనందింపచేస్తూ ఉంటారు. వారు శాంతప్రియులు, వారికి ఇటువంటి యుద్ధాలు గిట్టవు అన్నాడు. అప్పుడు దుందుబి, ఏమిటయ్యా హిమవంతుడా, నీళ్లు నములుతావేం? ఇప్పుడు నేను ఎవరో ఒక వీరుణ్ణి యుద్ధంలో జయించు కానీ ఇంటికి వెళ్ళను అని భీష్మించాడు. వాని ఉత్సాహం గమనించిన హిమవంతుడు, ఓయి వీరుడా, వానర చక్రవర్తి అయినటువంటి వాలిని ఎరుగుదువు కదా. అతనికి సాటి వీరులు ముల్లోకాలలోనూ లేరు. నీవు పోయి అతన్ని పిలిచావంటే నీ సరదా తీరుతుంది అనేసరికి, సరే నాయనా, నీవు యుద్ధం చేయకపోతే పోయావు, మరొకరిని చూపించావు, అదే 10,000 అని సంతోషిస్తూ దుందుబి వాలి ఉండే కిష్కింద చేరుకున్నాడు. దుందుబి చేరుకునేసరికి అర్ధరాత్రి కావడం చేత వాలి మంచి గాఢ నిద్రలో ఉన్నాడు. ఉరుములు వంటి అరుపులతో దుందుబి అల్లరి చేయగా వాలికి మెలకు వచ్చి, ఓయి దుందుబి, నీ సంగతి నాకు తెలుసు. అర్ధరాత్రి వేళ వచ్చి ఎందుకిట్లా బొబ్బలు పెడతావు? పోపో, ప్రథమ తప్పిదంగా నిన్ను క్షమించి విడిచిపెడుతున్నాను అన్నాడు. దుందుబి నవ్వుతూ, నీవు నన్ను ప్రథమ తప్పిదంగా విడిచిపెట్టనక్కరలేదు. నిన్ను యుద్ధంలో జయించడానికే ఇప్పుడు నేను వచ్చాను కనుక నిన్నే నేను విడిచిపెడుతున్నాను. ఇదే నీకు ఆఖరి రాత్రి. ఈ రాత్రి అంతఃపురంలో హాయిగా నిద్రించి రేపటి రోజున నాతో పోరు సల్పడానికి సిద్ధంగా ఉండవలసింది. మళ్ళీ పొద్దున్నే వస్తానంటూ గర్జించి వెళ్ళిపోయాడు. ఉదయాన్నే వచ్చి దుందుబి మళ్ళీ సింహనాదం చేశాడు. అప్పుడు వాలి దుందుబితో, ఏమిరా, నీకింకా జ్ఞానం కలగలేదా? నాతో యుద్ధానికి నిశ్చయించుకున్నావా? నీతో యుద్ధం చేయడం నా వంటి వానికి చాలా గౌరవం తక్కువ. అయినా నీ పీడ తొలగించడం లోకానికి క్షేమకరమనే ఉద్దేశంతో ఒప్పుకుంటున్నాను అని చెబుతూ ఒక్క క్షణంలో యుద్ధానికి సిద్ధమై వచ్చాడు. తక్షణమే ఇద్దరూ కలియబడ్డారు. కానీ దుందుబి చావడానికి వాడు ఉత్సాహపడినంతసేపైనా పట్టలేదు. వాలి జయధ్వానం చేసుకుంటూ దుందుబి కళేబరాన్ని బలం కొద్ది కాలితో ఎగురదన్నాడు. ఆ కళేబరం సరాసరి పోయి మతంగ మహర్షి ఉండే ఋష్యమూక పర్వతం పైన పడి దుందుబి ముక్కుల నుండి నోటి నుండి వచ్చే రక్తధారలతో ఆ పర్వతమంతా తడిసిపోయింది. ఇదంతా దివ్య దృష్టి వలన తెలుసుకున్న మతంగ మహర్షి కోపించి, ఇటువంటి ఆ కార్యం చేసిన వాలి ఎప్పుడైనా ఈ పర్వతం మీదకు వచ్చినట్టయితే తలపగిలి చస్తాడని శపించాడు. ఈ సంగతి భటుల వలన విని వాలి వెంటనే మతంగుని వద్దకు వెళ్ళి, మహానుభావ, తెలియక చేశాను తప్పు, క్షమించండి అని బ్రతిమాలాడు. కానీ అందుకు మహర్షి, ఓరి అబ్బాయి, నిప్పు తెలిసి తాకినా కాలుతుంది, తెలియక తాకినా కాలుతుంది. నా మాటకు తిరుగులేదు, అనుభవించవలసిందే పో అని చెప్పి పంపించి వేశాడు. ఆ శాప భయం వల్ల వాలి తన జీవితంలో మరెన్నడూ
ఋష్యమూకానికి పోనేలేదట. ఎంతటి వీరుడు, శూరుడు, ధైర్యశాలి అయినా వాలి వంటి వాడు సైతం ఋషి శాపానికి లొంగిపోవలసి వచ్చింది.